భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ భర్త విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, అందుకే అతి త్వరలోనే నీ భర్త మారబోతున్నాడు. కేవలం నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు చేయి చాలు, మిగతాదంతా కూడా ఈ దుర్గమ్మ నేను చూసుకుంటాను. నీ దగ్గరుండి అంతా కూడా నేను చక్కదిద్దుతాను. నీదే కాదు, నీ భర్త విషయంలో ఒక మంచి మార్పు వచ్చి మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండేలా ఈ దుర్గమ్మ ఆశీర్వదిస్తుంది. ఈ దుర్గమ్మ ఒక్కసారి ఆశీర్వదించారు అంటే దానికి తిరిగే ఉండదని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఏమాత్రం కూడా ఆలోచించకుండా, అసలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చడానికి ఈ దుర్గమ్మే నీకు కొండంత అండగా ఉంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి. బిడ్డ, నీకు తోడుండగా, నీకు ఈ అమ్మ తోడుండగా నువ్వు భయపడొచ్చా చెప్పు? దిగులు పడకమ్మా, నేనున్నాను కదా. ఇదిగో, ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, అవునా బిడ్డ? నువ్వు అనుకుంటున్న విషయం ఏంటి అంటే, అమ్మా నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవించానా? అందరూ కూడా బాగానే ఉన్నారు కదా, మరి నీ బిడ్డనైనా నాకే ఎందుకు ఈ రాత రాస్తావు తల్లి? దుర్గమ్మ నా జీవితమే ఇలా ఎందుకుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, అడుగుతున్నావు కదా బిడ్డ. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ కూడా ఇలానే ఉండవు తల్లి. ఆ బాధలు కొన్ని రోజులు ఇలానే ఉంటాయి, ఆ తర్వాత తొలగిపోతాయి. నీ కర్మ ఫలితం తీరిన రోజున నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అవును, ఈ దుర్గమ్మే నేను తొలగించబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా బాధపడుతున్నావు కదా. కళ్ళ నుంచి కన్నీరు వరదల్లా కారిపోతున్నాయి, కృష్ణానదిలో పారే నీటిలా కారిపోతున్నాయి కదా. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నావు. చూడమ్మా, నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను. నీ కళ్ళలో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలానే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు కదా, ఇక నీకు ఆ మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. ఇక నువ్వు ఇబ్బంది పడని అవసరం లేదు. ఇక నువ్వేమీ కూడా బాధపడకు. ఇక నుంచి అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఈ శుక్రవారం రోజున తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసి నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో. ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మకి చెప్పుకో. నేను అన్నీ కూడా వింటాను. దూరంగా ఉన్నాను అనుకోకమ్మా. నేను దూరంగా ఉన్నా సరే నా బిడ్డల్ని 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీరుని తుడిచేందుకు నీ వద్దకొస్తాను. ఇదిగో, నువ్వు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మకు నువ్వు పడే బాధలన్నీ కూడా తెలుసు. నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ తెలుసు. కానీ ఎందుకు రావటం లేదో నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యలను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా చెప్పు? లేదు కదా. నేను చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉంది. నీకు ఎలాంటి హాని కలగదు. నీకు అర్థమవుతుందా తల్లి? ఇదిగో, నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరైనా సరే కష్టాలనేవి ఉంటాయమ్మా, ఎవరికైనా. నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి అతి త్వరలోనే. ఈ దుర్గమ్మ నేను తొలగించేస్తాను. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలమా లేదా అని నువ్వు పరీక్షిస్తున్నానమ్మా. ఏదేమైనా సరే తల్లి, ఏం జరిగినా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తర్వాత చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండేదానికి ఆ పరిస్థితులు నేను కల్పిస్తానమ్మా. నీకు నీ కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అవునా? ఇక అవి త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీకు అలానే ఇంకొక విషయం చెప్పనా తల్లి? నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు. వాళ్లే నీతో మాట్లాడుతున్నట్టు, పైకి నవ్వుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నీ వెనుక ఉండి నీ పతనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారని తెలుసుకో. నీకిప్పుడు ఈ విషయం తెలియటం లేదు. అందరూ నా వాళ్లే అనుకుంటున్నావు కదా, అది నీ పొరపాటే. ఈ సమాజం
వేరేలా ఉంది తల్లి. నువ్వు అనుకుంటున్నట్లు మాత్రం అస్సలు లేదు. నువ్వు అందరితో కూడా మంచిగానే ఉంటావు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు వాళ్ళ మంచే కోరుకుంటావు, కానీ వాళ్ళు చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు కూడా. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ దుర్గమ్మ చూస్తూ ఉంది. నీ సమస్యను ఈ దుర్గమ్మ పరిష్కరించేస్తుంది. నమ్మకంగా ఈ దుర్గమ్మని నమ్మావు కదా, అలాంటప్పుడు నిన్ను నేను ఎలా వదులుతాను చెప్పు. నీ భర్తకు నీకు ఉన్నటువంటి సమస్యలు కూడా త్వరలోనే తొలగించేస్తా. దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుందమ్మా. బిడ్డ చూడు, నీలో కాస్త మొండితనం అనేది ఉంది. నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలని చూస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావటం లేదు. ఇదిగో ఇలారా, నీది చిన్నపిల్లల మనస్తత్వం బిడ్డ. అది దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు. అందుకే నీ వెనక ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఇలా చూడు తల్లి, మనిషికి ప్రతిరూపం నువ్వేనమ్మా. ఈ అమ్మని నమ్మిన నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఉండు. నువ్వు మంచిగా ఉంటే నీకే మంచి జరుగుతుంది. చెడైతే జరగదు తల్లి. కష్టపడతావు, దానికి ప్రతిఫలం తర్వాత నీకు చాలా రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు నువ్వు నా దుర్గమ్మ చెప్పింది కదా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని నువ్వే అనుకుంటావు. ధన్యవాదాలు చెప్తావు బిడ్డ. ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావో ఆ తర్వాత కూడా అలానే ఉండు. నీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైన మనసు, అది నాకు కూడా తెలుసు. ఇక నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా నీ భర్తను కూడా తీసుకొని ఒక్కసారి నువ్వు ఈ దుర్గమ్మ ఆలయానికి రా. అక్కడ నీ మనసులో ఉన్న బాధనంతా కూడా నా కళ్ళలోకి చూస్తూ చెప్పుకో. మర్చిపోకు. నీ భర్తను కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను. చెప్తున్నాను కదా, నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేసాయి. నీ భర్త ఇక నిన్ను బాగా చూసుకుంటాడు. అవును బిడ్డ, నీ భర్త మంచివాడేనమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంతే. భయపడకు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాగలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాగలేకపోయినా లేదా నీ భార్య నీ మాట వినకపోయినా సరే ఒక్కసారి నా దర్శనానికి తీసుకొస్తే అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చెబుతాను. కాబట్టి భయపడకు, ఏమాత్రం కూడా కంగారు పడకు. వెనకడుగు వేయకు తల్లి. త్వరలోనే అన్నీ మారుతాయి. మీరంతా కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నీకు ఈ దుర్గమ్మ హామీ ఇస్తుంది. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏవీ తీసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ దుర్గమ్మ నీ వెనక ఉంది. ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుస్తుంది తల్లి. గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా, నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటే ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టను. అవును తల్లి. నీ వల్ల నీ పిల్లలు కూడా ఎంతో మంచి వాళ్ళేనమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అంతే, తప్ప వేరేమీ లేదు. ఇక త్వరలోనే అన్నీ మారుతాయి. మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా అమ్మ మీద నమ్మకం ఉంచు. నేను నీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుతాను. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. నా ఆశీర్వాదంతో నీకు ఒక శుభవార్త తీసుకుని వస్తాను. దుర్గమ్మని ఆహ్వానిస్తావా? గుర్తుపడతావా తల్లి? అయితే గుర్తుపట్టు. ఈ శుక్రవారం రోజున నీ ఇంటికి, నీ గుమ్మంలో అడుగు పెట్టబోతున్నాను. ఈ దుర్గమ్మని సంతోషంగా ఆహ్వానించు తల్లి. నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.